కూర్చున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినటువంటి ఆ 3వ దినాన కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చారు. అక్కడ ప్రభు శరీరం కనపడలేదు, భౌతిక దేహం కనపడలా. వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, దుఃఖంతో, వేదంతో, కన్నీటితో కలవరపడుతున్నారు. అటువంటి సందర్భంలో దేవదూత ఆ సమాధిలో వాళ్ళకి కనపడి దేవదూత అంటున్నాడు, ఇదిగో చదువుదాం మాట. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 10వ వచనంలో మన్నించాలి. ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు వాళ్ళకి కనపడ్డాడు. సజీవునిగా కనపరుచుకొని ఒక కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి అలా పరలోకానికి మేఘం వచ్చి ఆయన కొనిపోయింది. అప్పుడు 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుతుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయింది. ఆయన వెళ్ళుచూ ఉండగా వారి ఆకాశం వైపు తేరి చూచుతుండీ, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గల్లయి మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు త్వరలో వస్తున్నాడు అని పరిశుద్ధ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎవరైతే పరిశుద్ధత, నీతి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, యేసును గూర్చే మనసులో, హృదయంలో, అంతరంగంలో నిత్యము ధ్యానిస్తూ ఆయన తప్ప మనస్సులో దేనికి చోటు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని కొనుక్కోవటానికి ఆయన ఆకాశ మండలానికి అతి త్వరలో రాబోతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చి ఎక్కడికి? ఆకాశ మండలానికి వచ్చి ఆదాము మొదలుకొని యేసు ప్రభు ఆకాశ మండలంలో ప్రత్యక్షమయ్యేంత వరకు ఈ 6000 సంవత్సరాల నుండి ఎంతమంది అయితే క్రీస్తునందు మృతి చెంది ఉన్నారో, సమాధి చేయబడి, ఆ మృతులైనటువంటి పరిశుద్ధులను మాత్రమే కాకుండా సజీవులైనటువంటి పరిశుద్ధులు, వాళ్ళు ఏకంగా ఆకాశానికి ఎత్తబడతారు, ప్రభువుని కలుసుకుంటారు, పరలోకానికి తీసుకుని వెళ్తాడు. వీళ్ళందరినీ 3.5 సంవత్సరాలు పరలోకంలో అక్కడ ఉంటారు. అక్కడ వాళ్ళు ఉంటారు. 3.5 సంవత్సరాలు వారు అక్కడ ఉన్న తర్వాత వాళ్లకు ట్రైనింగ్ ఇస్తాడు. ఎందుకంటే క్రీస్తుతో కూడా వాళ్ళు ఏం చేయాలి? పరిశుద్ధులు లేక పరిశుద్ధ సంఘం భూమి మీద 1000 ఏండ్లు నీతి పాలన చేయాలి. క్రీస్తుతో కలిసి ఎన్ని సంవత్సరాలు? 1000 ఏండ్లు నీతి పాలన చేయాలి. కాబట్టి 3.5 సంవత్సరాలు ఒక ట్రైనింగ్ అయినా తదనంతరం ఆయన తన రాజ్యాన్ని వెంట పెట్టుకుని వస్తాడు. పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు ఏమంటున్నారు అప్పుడు? ఈ భూలోక రాజ్యమును మన తండ్రి అయిన ప్రభువు ఆయన కుమారుడైన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు వారు ఏలును అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రభు భూలోకానికి వచ్చేది ఎందుకు అంటే తన రాజ్యాన్ని స్థాపించడానికి. ఇంతవరకు దేవుని పాలన 6000 సంవత్సరాల నుండి భూమి మీద లేదు. యేసుకి విశ్వాసం ఉంచి ఉంటారు. అలాంటి వాళ్ళలో దేవుడు తన రాజ్యాన్ని వాళ్ళ హృదయంలో స్థాపించాడు ఆత్మ సంబంధంగా. కొలస్సీలకు రాసిన పత్రికలో ఎక్కడ ఉంటుందన్నమాట. కొలస్సీలకు రాసిన పత్రిక అనుకుంటాను బహుశా 3వ అధ్యాయంలో దేవునికి మహిమ కలుగును గాక. మీ హృదయములలో ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అని పౌలు అపోస్తలుడు తెలియజేస్తూ ఉంటాడు. మంచిదండి. క్రీస్తు ప్రభుల వారిని మీరేం చేయాలి? మీ హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ఎప్పుడైతే ఆయన్ను మన ప్రభువుగా, రక్షకుడిగా, దేవుడిగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటామో ఆ క్షణం నుండి ఆయన తన రాజ్యాన్ని మన హృదయంలో ఆయన స్థాపించి మన హృదయంలో ప్రభువుగా ఉండి మనల్ని ఏలటం లేక పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. కానీ ప్రత్యక్షంగా ఈనాడు దేవుని పాలన భూమి మీద లేదు. బైబిల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుడు భూలోకంలో ఒక క్రైస్తవులనే కాదు పాలించేది. ఇలా క్రైస్తవులు కాదు ఆయన పాలించడానికి భూలోకానికి వచ్చేది. ఆనాడు పరిశుద్ధులు ప్లస్ దేవుడు కలిసి భూలోకాన్ని అన్యజనుల్ని పరిపాలన చేస్తారు. ఎవరిని పరిపాలన చేసేది? పరిశుద్ధులు మహిమా శరీరంతో ఉంటారు. క్రీస్తుతో కలిసి భూలోకంలో వాళ్ళ రాజ్యాన్ని స్థాపించి అన్యజనులు, విడవబడినటువంటి అన్యజనులు ప్లస్ యూదా ఇశ్రాయేలు ప్రజల్ని 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు అని మనం చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసు ప్రభు 7 ఏండ్ల శ్రమల అనంతరం ఆయన ఒక్కడే భూలోకానికి రాడు. గత వారం మనం చెప్పుకున్న రీతిగా ఆయన తన రాజ్యాన్ని వెంట పెట్టుకుని వస్తాడు. రాజ్యం అంటే ఎవరు? కాబట్టి యేసు ప్రభు వచ్చేటప్పుడు తన రాజ్యాన్ని అంటే పరిశుద్ధుల్ని లేక దేవుని సంఘాన్ని వెంట పెట్టుకుని వస్తాడు. ఎందుకంటే పరిశుద్ధులకు లేక నీకు నాకు మనకు వాగ్దానం ఉంది అని గత వారం చెప్పుకున్నాం. ఎక్కడుంది? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలోను, అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలోను ఆయన మనకు వాగ్దానం చేశాడు, ప్రామిస్ చేశాడు. ఏమని?
నేను మిమ్ములను రాజులుగాను యాజకులుగాను చేస్తాను అని చెప్పి ఆనాడే ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన మనల్ని రాజులుగా చేయడానికి రాజ్యమైనటువంటి మనలను, పరిశుద్ధుల్ని మనల్ని వెంట పెట్టుకుని భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడని జబదయి కుమారుడు అంటే అన్నదమ్ములకు ఆనాడే తెలుసు. 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు నరావతారిగా భూలోకంలో సంచారం చేస్తున్నప్పుడు ఆయన ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో 2 శిష్యులైనటువంటి జబదయి కుమారుడు కదండి, యాకోబు, యోహానులకు ఆనాడే తెలుసు దేవుడు భూలోకంలో రాజ్యాన్ని స్థాపిస్తాడు అని. కాబట్టి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి ఒక రోజున పరిగెత్తుకుంటూ వచ్చి, యేసు ప్రభువా, నీవు నీ మహిమతో నీ రాజ్యాన్ని తీసుకొని భూమి మీదకి వస్తున్నప్పుడు మా 2 అన్నదమ్ముల్లో ఒకళ్ళనేమో కుడి ప్రక్కన నీ సింహాసనం మీద, మరొకళ్ళని ఎడమ ప్రక్కన కూర్చోబెట్టుకునేమో అని చెప్పి అంటే యేసు ప్రభు అన్నాడు, అది నా చేతిలో లేదు తండ్రి, అది ఎవరికి ఇస్తాడో అది అంటే తండ్రి నిర్ణయిస్తాడు. కుడి ప్రక్కన ఎవరికి అంటే ఎవరికి పడితే వాళ్ళకి కాదు. ఎలాంటిది అంటే ఇంతకాలం మనం చెప్పుకుంటూ వచ్చాం, ప్రభు కొరకు ప్రాణాలైనను ఆస్తులైనను లెక్క చేయకుండా ఎవరైతే త్యాగపూరితంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు, ఉదాహరణకి హతసాక్షిగా మార్చబడినటువంటి స్టెఫెన్కు ఆయన కుడి ప్రక్కన సింహాసనం ఉంటుంది. ఆయన బలమైన సేవ చేయకపోవచ్చు. సేవ అంటే ఒక పాస్టర్ చేసే సేవ కాదండి, అన్ని రకాలైనటువంటి సేవలే అంటారు. అందరి మీద దేవుడు అభిషేకం నిలిచి ఉంది. పైలట్ ఉన్నాడు, విమానం నడుపుతున్నవాడు, దేవుడు అప్పగించిన బాధ్యత. ఆ ఒక్కరి చేతిలో అందరి ప్రాణాలు ఉన్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా వాళ్ళని బాధ్యతతో గురి అందుకు నడిపించడం అది దేవుడు ఇచ్చినటువంటి అభిషేకం. ఆ అప్పగించినటువంటి పనిలో నమ్మకంగా నిర్వర్తించాలి. అట్లానే రైతున్నాడు, ప్రాణాన్ని పళంగా పెట్టి తనకున్న శక్తియుక్తులన్నీ కూడగట్టి తనకున్న డబ్బులన్నీ కూడా ఆ మట్టిలో పోసి ఆయన తన సామర్థ్యము కొలది, దేవుడిచ్చిన సామర్థ్యము శక్తి కొలది ఆయన పొలం పంట పండిస్తూ ఉంటాడు కదండి. అది సేవే. ప్రతి మానవుడు భూమి మీద చేస్తున్నటువంటిది సేవే. ప్రభు కొరకు ఇందాక మనం చెప్పుకున్న రీతిగా ప్రాణాలైనను ఆస్తులైనను ఎవరైతే లక్ష్య పెట్టుగా, హెబ్రీలకు రాసిన పత్రికలు ఎక్కడో చోటు ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అనుకుంటాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనంలో 32, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో అంటే రక్షణ పొందిన తర్వాత శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వ దినాలు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరాటపడితిరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో కూడా మీరు పాలువారయ్యారు. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తులు సహితం కోల్పోవటానికి సంతోషంగా ఒప్పుకున్నారు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కదండి, ఎంత చక్కని మాట. ప్రాణాలు ఆస్తులు లెక్క చేయనటువంటి వారు ప్రభు కొరకు త్యాగపూర్తంగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు, దానియేలు ఉన్నారు. వాడు తమ కొరకు కాదు, ప్రభు కొరకు వాళ్ళు ఏం చేశారు, ప్రాణాలైనను లక్ష్య పెట్టకుండా వాళ్ళు ప్రభు కొరకు నిలబడ్డారు. ఇలాంటి వాళ్ళందరి కొరకు దేవుడు తన మహిమగల సింహాసనాన్ని సిద్ధపరిచి ఉంచినట్లు మనము చూస్తా ఉన్నాం. సేవకులు కష్టపడి పనిచేస్తారు అనుకోండి, రాత్రి అనక పగలనక, వాళ్ళందరికీ ఏముందంటే దేవుని మహిమగల సింహాసనం ఆ ఎదుట కదా, మహిమగల సింహాసనం ఎదుట మొదటి వరుసలో వాళ్ళకి పంక్తి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ మధ్యన ఆస్ట్రేలియాలో ఒక దైవ సేవకుడు మందిరంలో ఆ రాత్రి ప్రకటన చేసి ఆయన 2 కుమార్ కొడుకులతో కారులో పడుకుంటే వాడు వచ్చి దాన్ని కాల్చివేశారు. అలాంటి వాళ్ళకు కూడా లేదు మహిమగల సింహాసనం మీద. ఎందుకంటే అకస్మాత్తుగా వచ్చి ఆ కారు మీద పెట్రోల్ పోసి వాడు దాడి చేశారు. అలా కాకుండా నువ్వు యేసు ప్రభువును విడిచిపెట్టు, నువ్వే సువార్త ప్రకటించవద్దు, లేకుంటే మేము మిమ్మల్ని తగలబెడతాము అని చెప్పి బెదిరించినప్పుడు మీరు నన్ను ఏమైనా చేసుకోండి పర్వాలేదు, కానీ నేను యేసుని విడిచిపెట్టను, యేసు సువార్త ప్రకటించడం విడిచిపెట్టను అన్న వాళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి అప్పుడు వాళ్ళు తప్పించుకునే మార్గం లేదు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, ఆనాడే తెలుసు జబదయి కుమారులైనటువంటి అన్నదమ్ములిద్దరికి దేవుడు తన రాజ్యాన్ని భూలోకంలోకి తీసుకుని వస్తాడు, మహిమగల సింహాసనం మీద కూర్చుండి ఆయన పరిపాలన చేస్తాడు అని. కాబట్టి వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి ఆ రీతిగా, వాళ్ళకి మాత్రమే కాదు ఇంకా ఎవరికి తెలుసు చెప్పండి, కుడివైపున ఉన్నటువంటి సిలువలో వేలాడుతున్న కుడివైపున ఉన్నటువంటి దొంగ కూడా తెలిసి ఏమని అడుగుతున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనంలో మనం చదువుకుంటే, లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ ఏమంటున్నాడు, యేసయ్యను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, అంటే నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు, పుట్టినోట్లో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, అంటే నీ రాజ్యములో నన్ను కూడా ఉండనిమో అని వేడుకుంటుంటే అందుకు ఆయన అన్నాడు, వానితో నేడే నీవు నాతో కూడా పరదేశులు, అంటే ఏంటి, నా రాజ్యంలో నీవు కూడా నాతో పాటు ఉంటావని ఆయన ఆనాడే తెలియజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఏంటన్నమాట,
యేసు ప్రభు దగ్గరకు వచ్చి కొంతమంది శిష్యులు మాకు పరలోక ప్రార్థన నేర్పించు అని అంటే, ఆ పరలోక ప్రార్థనలో యేసు ప్రభు ఏమని చెప్పి ప్రార్థించమన్నాడు అంటే, నీ రాజ్యము మాకు వచ్చునుగాక. చూసారండి, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యేసు ప్రభు అతి త్వరలోనే భూలోకంలో రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తా ఉన్నాం. కాబట్టి పరలోకంలో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో దేవదూతలందరూ చెప్పుకుంటారట ఏమని, ఆయన తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించే సమయము ఆసన్నమైంది అని. దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించినప్పుడు ఎవరెవరు ఉంటారు చెప్పండి? యేసు ప్రభు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఎవరెవరు ఉంటారు? నంబర్ 1, సిలువలో వేలాడదీయబడినటువంటి కుడివైపున ఉన్న దొంగ ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే యేసు ప్రభువే ప్రామిస్ చేశాడు. అది లాస్ట్ మినిట్ లో. ఈనాడు నీకు నాకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా అవి మన సొంతం. కానీ మనం రక్షణ పొందినప్పుడు దేవుని రాజ్యంలో మనము ఉండాలని రక్షణ పొందాం. కానీ అది గ్యారంటీ లేదు చాలా మందికి. ఎందుకంటే తప్పిపోతున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. బాప్తీసం తీసుకున్నాక, రక్షణ పొందినాక చాలా మంది క్రీస్తు నుండి వైదొలిగి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని రాజ్యంలో వాళ్ళు ఉండరు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరుంటారు దేవుని రాజ్యంలో? ఎవరెవరు ఉంటారు? నంబర్ 1 చెప్పండి. సిలువలో వేలాడ తీయబడినటువంటి కుడివైపున ఉన్నటువంటి దొంగ ఖచ్చితంగా ఉంటాడు. రెండవదిగా మనం చూడగలిగినట్లయితే సంఘం ఉంటుంది. రెండవది ఎవరుంటారు చెప్పండి? సంఘం అంటే ఈనాడు సార్వత్రిక సంఘం ఆలయాల్లో కూడుకుంటూ ఉన్నారు. అది కాదు సంఘం. ప్రభు కొరకు ఆఖరి నిమిషం వరకు, ఆఖరి సెకండ్ వరకు ఎవరైతే నమ్మకంగా, పరిశుద్ధంగా, విశ్వాసంతో జీవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఆయన కోసం, ఆయనతో పాటు ఉంటారు అని మనం చూస్తా ఉన్నాం. సంఘం తప్పకుండా ఉంటుంది. సంఘం పరలోకానికి వెళుతుంది. మొట్టమొదటిగా ఆయనతో పాటు భూమి మీదకి వస్తుంది. కాబట్టి సంఘం ఉంటుంది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో, జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ మనం చదవగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన సంఘంతో అంటే పరిశుద్ధులతో భూమి మీదకి వస్తాడని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎక్కడుంది? జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనంలో మనము చదువుకుంటే 5వ వచనంలో, ఆ కొండల మధ్య కనబడు లోయ ఆ చీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోయి ఎవరికి వచ్చి? యూదా ప్రజలకు వచ్చి. అయితే 5వ వచనం చివరిలో, అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ భూలోకానికి వచ్చెదరు అనే మాట వ్రాయబడినట్లు మనము చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి సంఘము ఖచ్చితంగా భూమి మీద రాజ్యములో ఉంటుంది అని మనం చదువుకుంటా ఉన్నాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంది. యేసయ్య తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి వచ్చేటప్పుడు సంఘాన్ని వెంట పెట్టుకుని వస్తాడు. ఎలా వస్తాడు అంటే ఆయన ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకుంటే, పరలోకమందున్న సేనలో శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి కదా. కాబట్టి ఆయన ఎలా రాబోతున్నాడు అంటే తెల్లని గుర్రం ఎక్కి రాబోతున్నాడు యేసు ప్రభు కదండి. ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఎలా రాబోతున్నాడు అని బైబిల్లో ఉంది. తెల్లని గుర్రం ఎక్కి రాబోతూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడు? మేఘాల మీద. ఇందాక దేవదూత ఏం చెప్పాడు? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్న రీతిగా, ఇదిగో ఆయన పరలోకానికి మేఘాల మీద ఎలా ఎక్కి వెళ్ళటం మీరు చూశారో అలానే మేఘాల మీద మరలా అందరూ చూస్తూ ఉండగానే ఆయన వస్తాడు అని చెప్పి దేవదూత చెప్పినట్లు. కాబట్టి గుర్రం ఎక్కి ఆయన కూర్చుంటే గుర్రం మేఘాల మీద కూర్చుంటుంది. మేఘం యేసు ప్రభుని వెంట ఆయన భూలోకానికి తీసుకుని వస్తుంది అని మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు మాత్రమే కాదు, నీకు నాకు కూడా, పరిశుద్ధులందరికీ కూడా ఒక్కొక్క తెల్ల గుర్రాన్ని ఇవ్వబోతున్నాడని ఇప్పుడు 14వ వచనంలో మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో ఏం చదువుకున్నాం? ఆయన ఒక్కొక్క పరిశుద్ధుడికి ఒక్కొక్క గుర్రాన్ని ఇస్తూ ఉంటే అందరికంటే ముందు రాజులకు రాజుగా ఆయన తెల్లని గుర్రం ఎక్కి టక్ 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 అని వస్తుంటే ఆయన సేనలమైనటువంటి మనమందరము కూడా ఒక్కొక్క తెల్లని గుర్రాన్ని ఎక్కి ఆయనను వెంబడిస్తూ ఉంటాము అని మనము చదువుకున్నాం. కాబట్టి ఇందాక చెప్పుకున్న రీతిగా యేసు ప్రభువైనా మనమైన పరిశుద్ధులమైన మనమందరం కూడా గుర్రాలు కూర్చుంటే గుర్రాలు మేఘాన్ని కూర్చుంటుంది. మేఘాలు మనల్ని, ఎందుకంటే ఏలియాని రథాలు గుర్రాలు వచ్చి ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాయి కదండి. రథాలు గుర్రాలు వచ్చి ఆయన ఎక్కించుకున్నప్పుడు ఆ రథాలు గుర్రాలు మేఘం ఎక్కి కూర్చున్నాయి. మేఘము ఆయనను పరలోకానికి. రాసుల మొదటి గ్రంథములో మనము చదువుకుంటే 2వ అధ్యాయం 11వ వచనంలో, రాసుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో మనము చదువుకున్నట్లయితే 2వ అధ్యాయము మన్నించాలండి, రాసుల 2వ గ్రంథం 2వ అధ్యాయం, రాసుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనములో
వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రాలను కనపడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళెను అని మనము చూస్తా ఉన్నాం. ఇంతకీ 7వ దూత బోర ఊదేటప్పుడు మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 14-15 వచనాలలో 7వ దూత బోర ఊదినప్పుడు అని మనం చదువుకున్నాం. ఇంతకీ 7వ దూత బోర ఊదేటప్పుడు ఇంతవరకు మొదటి దూతే బోర ఊదల. మొదటి దూత బోర ఊదాలి, రెండవ బోర ఊదాలి, ఇలా ఆరుగురు దూతలు బోర ఊదిన తర్వాత 7వ దూత బోర ఊదుతాడు. ఈ విషయాలన్నీ భవిష్యత్ కాలంలో మన కొరకు వ్రాయబడి ఉన్నాయి. అసలు మొదటి దూతే బోర ఊదాలి అంటే దానికి ముందు దేవుని చేతిలో 7 ముద్రలు కలిగినటువంటి పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకాన్ని యేసు ప్రభు తీసుకొని అందులో ఉన్నటువంటి ఒక్కొక్క ముద్రను విప్పుకుంటా పోవాలి. మొదటి ముద్ర విప్పబడాలి, రెండవ ముద్ర విప్పబడాలి, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, ఇట్లా 7 ముద్రలు విప్పబడిన తర్వాత 7వ ముద్ర విప్పుతూ ఉండగా మొదటి దేవదూత బోర ఊదుతాడు. ఆ తర్వాత 2వ దూత, ఇలా 6 దేవదూతల బోరలు ఊదిన తర్వాత 7వ దూత బోర ఊదుతాడు. 7వ దూత బోర ఊదేటప్పుడు అంటే మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం ముగింపు రోజున. అర్థమవుతుందండి? అంటే 1260వ రోజున శ్రమల కాలం ప్రారంభమయ్యి మనం లెక్క పెట్టుకుంటా పోవాలి. మనకు ఎట్లా తెలుస్తుంది శ్రమల కాలం ప్రారంభమైందని అంటే, యాంటీ క్రైస్తు ప్రత్యక్షమై ఇశ్రాయేలు యూదా ప్రజలతో ఒక నిబంధన, వాళ్ళు ఫైల్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నన్ను ఒక 7 సంవత్సరాలు మీరు టెస్ట్ చేసుకోండి అని వాళ్ళు ఒప్పందం చేసుకుని ఫైల్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు సంతకాలు పెట్టి. అది మొదటి రోజు. ఆ రోజున దేవాలయం కట్టడం ప్రారంభిస్తారు. ఆ రోజు దేవుని ఆలయం కట్టబడడానికి పునాదులు వేయబడుతుంది. ఇవన్నీ మొదటి రోజున, శ్రమల కాలం మొదటి రోజున ప్రారంభమవుతుంది. ఆ రోజు నుండి లెక్క పెట్టుకుంటూ మనం 1259 రోజులు లెక్క పెట్టాలి. అవన్నీ అయిపోయిన తర్వాత 1260వ రోజున 7వ దూత బోర ఊదటం ప్రారంభిస్తాడు. అంటే ఈ 1259 రోజుల్లో, అంటే మొదటి 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు చేతిలో ఉన్నటువంటి ఒక పుస్తకంలో 7 ముద్రలు విప్పబడాలి, 6 బోరలు ఊదబడాలి. 7వ బోర కూడా మొదటి 3.5 సంవత్సరాలలోనే ఊదబడుతుంది. కాబట్టి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అని మనం చూసినప్పుడు 2 సాక్షులు చంపబడాలి. అంటే మోషే, ఏలియాలు 1260వ రోజున చంపబడతారు. వాళ్ళ శవాలు 3.5 రోజులు యెరూషలేము పట్టణం వీధుల్లో అలా పడి ఉంటాయి. ఆ తర్వాత ప్రపంచ ప్రజలందరూ లైవ్ టెలికాస్ట్ చూస్తూ ఉండగా పరలోకము నుండి ఇదిగో ఇక్కడికి ఎక్కి రండి అనే ఒక శబ్దం వాళ్ళు ఆ శవాలు వింటాయి. విన్న వెంటనే వాళ్ళ పాదాలు ఆ నేల మీద మోపి అలా అందరూ చూస్తూ ఉండగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతారు. పోయిన వెంటనే యెరూషలేము పట్టణంలో భూకంపం వస్తుంది. పెద్ద భూకంపం వచ్చి 1/3 వంతు అక్కడ మరి అవన్నీ కూడా మరి 7,000 మంది పురుషులు చనిపోతారు అని మనం గతంలో చెప్పుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా 1260వ రోజున జరుగుతాయి. ఇవి ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు వెంటనే కొన్ని ఇన్సిడెంట్ యెరూషలేము పట్టణంలో జరుగుతాయి. భూకంపం వస్తుంది. యెరూషలేము పట్టణంలో 10వ భాగం అంటే 7,000 మంది పురుషులు చనిపోతారు. చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా దేవుణ్ణి మహింపరచడం ప్రారంభిస్తారు. అప్పుడు లోకమంతా కూడా గలిబిలిగా ఉంటుంది. ఉదాహరణకి మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నా. యేసు ప్రభు సిలువలో మరణించాడు. యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఉదయం 8 గంటలకు సిలువ వేయబడ్డాడు కదండి. ఎన్ని గంటలకు సిలువ వేయబడ్డాడు? ఉదయం 8 గంటలకు సిలువ వేయబడ్డాడు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన శరీరం సిలువలో వేలాడింది. అయితే 3 గంటలకు మరణించాడని బైబిల్ చెప్తుంది. చనిపోయిన వెంటనే కొన్ని ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఏంటవి? ఒకటి, భూకంపం వచ్చేసింది. వెంటనే యేసు ప్రభు చనిపోయిన వెంటనే భూకంపం వచ్చింది. రెండవదిగా కొన్ని బండరాళ్ళు ఫ్యాట్ మని పగిలిపోయాయి. యేసు ప్రభు చనిపోయిన వెంటనే యెరూషలేము పట్టణం అంతా కూడా భూకంపం వచ్చింది కదండి. కొన్ని బండరాళ్ళు ఫ్యాట్ మని పగిలిపోయాయి. మూడవదిగా యెరూషలేము దేవాలయం యొక్క తెర పైనుండి క్రింది వరకు చినిగిపోయింది. నాలుగవదిగా దేశం మొత్తం, ఇశ్రాయేలు దేశం మొత్తం కూడా చీకటి అయిపోయినట్లు మనము చదువుకుంటా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం నుండి 54 వచనాల వరకు వ్రాయబడి ఉన్నాయి. అలానే మొదటి 3.5 సంవత్సరాల కాలం ముగిసిన వెంటనే పరలోకంలో 7వ దూత బోర ఊదుతాడు. సరిగ్గా ఇదే టైంలో సంఘం పరలోకానికి కొనుకోబడింది. అప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు, పరలోకంలో ఉన్న సైన్య సమూహం ఏమంటుంది అంటే, ఈ లోక రాజ్యం ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును అయ్యాయి అని అంటున్నారు. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలండి. సంఘం పరలోకం కొనుక్కోబడిన వెంటనే క్రీస్తు రాజ్యం కాదు. 3.5 సంవత్సరాలు పరలోకంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. 3.5 సంవత్సరాల తర్వాత మాత్రమే భూలోక రాజ్యం క్రీస్తు రాజ్యం అవుతుంది అని మనం చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన సంఘాన్ని వెంటబెట్టుకుని
భూలోకానికి రాబోతూ ఉన్నాడు. అప్పుడు రెండవ శ్రమ ముగించబడింది, మూడవ శ్రమను ప్రారంభం కాబోతూ ఉంది. కాబట్టి గతంలో మనము 2 శ్రమలను గురించి మనము ధ్యానించాం. ఈరోజు మూడవ శ్రమను గురించి క్లుప్తంగా 2 మాటలు చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను, ఎందుకంటే సమయం లేదు, క్లుప్తంగా ఉంది. మొదటి శ్రమ ఎవరి ద్వారా వస్తుందని చెప్పుకున్నాను చెప్పండి? మిడతల ద్వారా. రెండవ శ్రమ ఇద్దరు ప్రవక్తలు, పరలోకం నుండి పంపబడుతున్నటువంటి ఇద్దరు ప్రవక్తలైనటువంటి మోషే, ఏలియాల ద్వారా. ఎవరికి 3 రకాలైనటువంటి శ్రమలు అంటే పరిశుద్ధులు కాదు, యోధా ఇశ్రాయేలు ప్రజలకు కానీ కాదు. మరి ఎవరికి అంటే 666వ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళకి 3 శ్రమలు. మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలోనేమో 1వ శ్రమ, 2వ శ్రమ ముగించబడుతుంది. 3వ శ్రమ మనకు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం అంతా కూడా కనబడుతుంది. మొదటి 2 శ్రమలు వచ్చినప్పుడు దేవుని సంఘం భూలోకంలోనే ఉంటుంది. కానీ 3వ శ్రమ వచ్చినప్పుడు సంఘం పరలోకానికి ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాతే 3వ శ్రమ ప్రారంభమవుతుంది. అప్పుడు సంఘమేమో 3వ శ్రమ వచ్చినప్పుడు పరలోకానికి ఎత్తబడి ఉంటుంది. యోధా ఇశ్రాయేలు ప్రజలనేమో జోర్డాన్ ప్రాంతంలో యేసుప్రభు కొండ గుహల్లో దాచిపెడతాడు కదండి. మిగిలింది ఎవరు? అన్యులు, నామకార్థమైనటువంటి ప్రజలు ఉంటారు అని మనము చెప్పుకుంటా ఉన్నాం. ఈ 3వ శ్రమ ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారా సంభవించబోతుంది. దేవునికి కోపం వస్తుంది అని మనం చెప్పుకుంటా ఉన్నాం. దేవునికి కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది అని మనం చెప్పుకున్నాం. కానీ మనుషుల్లాగా ఆయన కోపించుటకు తొందరపడేవాడు కాడు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం ఏమని చెప్తుంది అంటే, దేవుడు కోపించుటకు ఆయన నిదానించేవాడు అని బైబిల్ గ్రంథం. అంటే ప్రతి చిన్నదానికి కోపపడడు, తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఒకవేళ కంట్రోల్ చేసుకోలేదనుకోండి, భూమి మొత్తాన్ని, అందులో ఉన్న అంతటిని ఎప్పుడో తుడిచిండేవాడే. నోవహు కాలంలో దేవుని కోపం వచ్చింది కదా. ఆదికాండం 7వ అధ్యాయం 23వ వచనంలో మీరు చదువుకుంటే, అప్పటి కాలంలో ఉన్న మనుషులందరినీ, మనుషులతో పాటు జంతువులు, పక్షులు, పశువులందరినీ కూడా దేవుడు తుడిచివేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆదికాండం 32వ అధ్యాయం 10 నుండి 14 వచనాల వరకు, నిర్గమకాండం 32వ అధ్యాయం 10 నుండి 14 వచనాల వరకు ఇశ్రాయేలీల మీద కూడా దేవుని కోపం వచ్చింది. కానీ దేవుడు మోషేతో ఏమంటున్నాడంటే, మోషే నువ్వు ప్రక్కకు తొలగు, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నేను నాశనం చేస్తానంటే మోషే ఏం చేశాడు? దేవుని పాదాల చెంత సాగిలపడి దేవునికి మొరపెట్టాడు, బ్రతిమలాడాడు. దేవుని కోపాన్ని చల్లార్చగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే బైబిల్ గ్రంథంలో మోషే ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు తమ చేష్టల ద్వారా దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు. కానీ కోపాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక పాత్రలో పోస్తున్నాడు, అది నిండిపోతే 2వ పాత్రలో పోస్తున్నాడు, అది నిండిపోతే 3వ పాత్రలో పోస్తున్నాడు. ఇలా 6 పాత్రలు నిండిపోయాయి ఇప్పటి వరకు. 7వ పాత్రలో ఆయన పోస్తూ ఉన్నాడు. పరిశుద్ధ సంఘం ఎత్తబడేంత వరకు, మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం ముగించేంత వరకు ఆ పాత్ర నింపబడుతూనే ఉంటుంది. అది ఎప్పుడైతే 7వ పాత్ర కూడా నింపబడుతుందో, ఆనాడు భూమి మీదకి దేవుడు తన ఉగ్రత పాత్రలు 7 కూడా కృమరిస్తాడు అని మనము చదువుకుంటా ఉన్నాం. ఉదాహరణకి చూద్దాం, కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. సమయం లేదు కనుక నేను క్లుప్తంగా ఒక 5 నిమిషాలు ముగిస్తున్నాను. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన 7 పాత్రలను భూమి మీద కృమరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరం ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత, చూసారా, మొదటి దూత వెలుపలికి వచ్చి దేవుని ఉగ్రత పాత్రను, మొదటి పాత్రను భూమి మీద కృమరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికిని, దాని ప్రతిమకును నమస్కారం చేయవారికి బాధాకరమైన చెడ్డ పుండ్లు. ఇక్కడ పరిశుద్ధులకు అని ఉందా? యోధా ఇశ్రాయేలు ప్రజలకు అని ఉందా? పరిశుద్ధ సంఘం పరలోకంలోకి వెళ్ళిపోయింది. యోధా ఇశ్రాయేలు ప్రజలు జోర్డాన్ ప్రాంతంలో ఒక గుహలో దేవుడు దాచి ఉంచాడు. మిగిలింది ఎవరు? ప్రపంచమంతా కూడా నిండి ఉంది. అప్పటికి 666 ముద్ర వేయించుకున్నటువంటి నామకార్థ క్రైస్తవులు, అన్యులు. వాళ్ళు ఏం చేస్తారు? 666 ముద్ర వేయించుకుంటారు కనుక, యాంటీ క్రైస్ట్ బొమ్మకి మొక్కుతారు కనుక, వాళ్ళ మీద మొదటి దేవుని ఉగ్రత పాత్ర కృమరించబడినప్పుడు బాధాకరమైనటువంటి చెడ్డ పుండ్లు, అది ఎంత బాధ అంటే ఆ పుండ్లు వాళ్ళని కలవరపరుస్తూ ఉంటాయి, బాధ పెడతా ఉంటాయి. ఆ పుండ్లు వల్ల కలిగిన బాధ ఆనాడు వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు చావటానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ చావు వాళ్ళ దగ్గర నుండి పారిపోతుంది అని మనం చూస్తా ఉన్నాం. 3వ వచనంలో 2వ దూత తన పాత్రను, దేవుని ఉగ్రత పాత్రను సముద్రంలో కృమరింపగా సముద్రం పీనుగ రక్తం వంటిది ఆయను. అందువలన సముద్రంలో ఉన్న జంతువులన్నీ అంటే మొత్తం బ్లడ్ గా మరి తాగడానికి నీళ్లు లేకుండా పోయినాయి. 4వ వచనంలో 3వ దూత తన పాత్రను నదుల్లో, జలధారలో కృమరింపగా అవన్నీ కూడా రక్తమాయను కదా. అప్పుడు వర్తమాన భూతమ కాలంలో ఉండు పవిత్రుడ పరిశుద్ధుల రక్తాన్ని, ప్రవక్తల రక్తాన్ని వాళ్ళు కాచినందుకు, ఏది వీళ్ళు కాచినందుకు, వీళ్ళు కూడా కలిసి యాంటీ క్రైస్టుతో, అబద్ధ ప్రవక్తతో కలిసి పరిశుద్ధులు హింసిస్తారంట. నామకార్థ క్రైస్తవులు ప్లస్ అన్యులు వీళ్ళందరూ కలిసి ఆనాడు పరిశుద్ధ సంఘాన్ని భయంకరమైనటువంటి చిత్రహింసలు చేస్తారు అని వ్రాయబడి ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా.
8వ వచనంలో 4వ దూత దేవుని ఉగ్రత పాత్రను సూర్యుని మీద కృమరింపగా మనుషుల్ని అగ్నితో కాల్చడానికి సూర్యుడికి అధికారం ఇవ్వబడింది. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామాన్ని దూషించారే కానీ ఆయనను మహిమపరుచున్నట్లు వారు మారు మనసు పొందినవారు కాదు. 5వ దూత తన పాత్రను క్రూర మృగం మీద సింహాసనం మీద కృమరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకను ఖర్చుకొనిచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టియో పొండ్లను బట్టియో పరలోకమందున దేవుణ్ణి దూషించిరే కాని తమ క్రియలను మాని మారు మనసు పొందినవాడు కానే కారు. 17వ వచనంలో 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కృమరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపం కలిగిన. మనుషులు భూమి మీద పుట్టిన మొదలుకొని అట్టి భూకంపం కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైనటువంటి మహాపట్టణం అంటే ద గ్రేట్ బ్యాబిలోన్ పట్టణం 3 భాగములాయను. అన్యజనులు పట్టణంలో కూలిపోయిను. తీవ్రమైన తన తీక్షణమైన ఉగ్రతను మధ్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవల్లని దానిని దేవుడు సముఖమునందు జ్ఞాపకం చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయిను, పర్వతములు కనబడకపోయిను. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడిను. అంటే 50 కిలోల వడగండ్లు. ఒక్క వడగండు యొక్క బరువు 50 కిలోలు. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ప్రార్థన చేద్దామండి, సమయం లేదు. ప్రేరేపణ కలిగినటువంటి వారు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్న భయంకరమైనటువంటి శ్రమలో ముందుంచబడిన ఆ కాలంలో దేవుని పరిశుద్ధ సంఘం, దేవుడు ఆయన భూమి మీద ఉంచడు. తన సంఘాన్ని కొనిపోయి ఆయన తన అంతఃపురంలో పరలోకంలో ఉంచుతాడు అని మనం చదువుకుంటా ఉన్నాం. దేవుని పాలన భూమి మీదకి రాబోతుంది. దేవునితో కలిసి పరిపాలన చేసేవాళ్ళు ఎవరు అంటే పరిశుద్ధ సంఘం. విడవబడినటువంటి అన్యుల మీదను ఇశ్రాయేలు ప్రజల మీదను 1000 ఏండ్లు పరిపాలన చేస్తారు. కాబట్టి ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలోనూ మరి ఆ విడవబడినటువంటి సంఘంలో ఆ యొక్క అన్యులు నామకార్థ సంఘ క్రైస్తవుల వాళ్ళలో మనం ఉండకుండా ఉండాలి. పరలోకానికి ఎత్తబడే సంఘంలో మనం ఉండాలంటే మనలో ఏదైనా లోపాలుంటే తొలగించుకొని మనము క్రీస్తును కలిగినటువంటి సంపూర్ణతో సమానంగా ఎదిగి ప్రభులో జీవించుదాం. అట్టి కృప మనందరికీ దయచేలాగున మనమందరం కూడా ప్రార్థనలో గడుపుదాం. ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించండి.